నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను ప్రదీప్ తేనేటి. మనం జిందగీ మీడియాలో ఎన్నో బతుకు చిత్రాలను చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరి వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ పని ఏంటి, ఇంతకుముందే మనం చాలా చూసాము. అందులో భాగంగా మనం ఈరోజు వనపర్తిలో ఉన్నాం. వనపర్తి పక్కనే ఉన్నటువంటి ఒక గుట్టలో ఉన్నాం. అక్కడ రాళ్లను తమ కష్టంతో పగలగొట్టి రాళ్లను శిల్పాలుగా చెప్తారంటారు కదా, అట్లే వీళ్ళు కూడా రాళ్లను ఆ బునాది రాళ్ళలాగా ఎక్కుతున్నారు. ఎలా చేస్తున్నారు ఈ పెద్ద పెద్ద గుట్టలను ఏంటి దాన్ని చూస్తాము. మనం వెళ్దాం రండి. ఇదే వనపర్తి దగ్గరలో ఉన్నటువంటి ఒక గుట్ట. అక్కడ వడ్డెర వాళ్ళు రాళ్ళు కొడుతూ ఉన్నారు. వాళ్ళ కష్టం చూడండి. ఒక చిన్న దాన్ని మనం పగలగొట్టడానికి ఎంతో కష్టం అవుతుంది. వాళ్ళు అంత పెద్ద బండరాళ్ళను మన బునాది రాళ్ళగా మారుస్తున్నారు. అసలు వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి పనిలో ఉన్నారు, వాళ్ళకి అసలు ఏమైనా మిగులుతుందా, వాళ్ళ కష్టంకి తగ్గ ప్రతిఫలం ఉంటుందా ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్న? రాములు అన్న. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి, ఏ ఊరు మీదే? మాది పక్కల రాజనగరం అన్న. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని? మా తాతల కాల నుంచి చేస్తున్నాం అన్న. అవునా? తాతలు అయిపోయినారు, తండ్రులు అయిపోయినారు, మేము అయిపోయినాం. మా జీవన పోరాటం ఇదే. ఓకే ఓకే. మా బతుకు ఎరువులు ఇవే, మా జీవన పోరాటం ఇదే. మరి ఎలా ఉంది అంటే దీంతో మీ బతుకులు ఎలా ఉన్నాయి? మేము చేసుకుంటేనే వెళ్తుంది అన్న. మాకు ఎంత కష్టపడితే అంత వెళ్తుంది తప్ప మాకు రోజు 500 నుంచి 600 కూలి తప్ప మించింది ఏమీ లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా మాకు ఇదే బతుకు తెరువులు. మాకు భూములు లేవు, ఆస్తులు లేవు, ఇండ్లు లేవు. ఏదో ఇట్లా కష్టం చేసుకుంటాం, బతుకుతాం అంతే. మీరు ఇంత పెద్ద బండరాళ్ళను ఇంత పలగొడతాం సార్. చేయితోనే వేస్తాం, లేకుంటే బ్లాస్టింగ్ చేస్తాం. లేదు, బ్లాస్టింగ్ పెద్ద పెద్ద దానిలో చేసుకుంటాం. కానీ ఇంకా చిన్న చిన్న పలగొట్టుకుని రాళ్ళుగా మలిచి అమ్ముకుంటాం. ఇప్పుడు అంత పెద్ద బండరా పలగొడతాం సార్. చేతులతోనే పలగొడతాం. అందుకే మీ చేతులు ఇంత హార్డ్ ఉంది. చాలా హార్డ్గా చూడండి. చేతులు మొత్తం కట్టెలాగా అయిపోయాయి. ఇక్కడ చూడండి, ఇక వీళ్ళ చేతులే రాళ్ళలాగా అయిపోయినాయి. ఎప్పటి నుంచి చేస్తున్నారో. మన చేతులు చూడ ఎంత స్మూత్ ఉన్నాయి. సరే, ఇప్పుడు వీళ్ళంతా మీ ఫ్యామిలీయా ఎలా అండి? లేదు సార్, ఎవరు తిప్పలు వాళ్ళు. ఇంకా ఫ్యామిలీగా ఒక ఊరు కదా, కష్టం చేసుకొని బతికే వాళ్ళం. మీరే వస్తారు, వేరే వాళ్ళు ఎవరు? ఇంకా మా పని వడ్డీలో అంటే చాలా మంది నేర్చిండ్రు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మా దగ్గర ఇప్పుడు ఒక 100 ఇండ్లు ఉన్నాయి. మేమంతా ఇంక ఇదే జీవన పోరాటం అది. ఇప్పుడు ఇప్పుడు ఈ రాళ్ళను ఒక్క రాయి అమ్మితే ఎంత వస్తుంది మీకు? 10 రూపాయలు వస్తుంది సార్. ఏది ఒక్క రాయికి? 10 రూపాయలు వస్తుంది. ఇది చూసారు కదా, ఈ ఒక్క రాయి వీళ్ళ దగ్గర వచ్చేది 10. కానీ మన దగ్గరికి వచ్చి ఇప్పుడు వెళ్ళే వరకు దాదాపు ఒక రాయి హైదరాబాద్లో ఎంత, ఒక 50-60 రూపాయలు అమ్ముతారా? పోతుంది సార్. 30 రూపాయలు దాకా. వనపర్తి ట్రాన్స్పోర్ట్ పోయేటాలకు 30 రూపాయలు. మాకైతే 10 రూపాయలు వస్తుంది. వనపర్తిలో 30, 20 హైదరాబాద్ ఎక్కువ అవుతుంది సార్. ట్రాన్స్పోర్ట్ పడుతుంది కదా, ఎక్కువ అవుతుంది. ఓకే ఓకే. చూశారు కదా, వీళ్ళు వాళ్ళ కండలు కరిగించి చెమట మొత్తం చిందించి పగలగొట్టినట్టు రాళ్లకు వాళ్ళకు ఒక్క రాయికి వచ్చేది కేవలం 10 రూపాయలు. కానీ మన వరకు వచ్చే వరకు మాత్రం మధ్యలో మొత్తం దళార్లు తినేదే కదా. దళార్లు తినేది. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం అంత? ఏమీ లేదు సార్. కండ్లు పోయినాయి, కంట్లో మచ్చ కనిపిస్తుంది. అవునవును. కాళ్ళు పోతాయి, బ్లాస్టింగ్లు అయ్యి. మాకు ఈ గవర్నమెంట్ వల్ల ఏం ఆదాయం లేదు, పింఛన్ కూడా లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా, టీడీపీ ఉన్నా, గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్గా టీఆర్ఎస్ ఉన్నా, మాది ఇదే బతుకుతారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఏమీ లేదు, 5 పైసలు ఆమ్దాని లేదు. ఇప్పుడు మీరు ఈ పాల్గొట్టినందుకు గవర్నమెంట్కి ఏమైనా ట్యాక్స్ ఇస్తారా? ఏం లేదు, ఏమీ లేదు. ఓకే. ట్యాక్స్ అయితే ఏం కట్టారు? ట్యాక్స్ అయితే ఏం లేదు. కాకపోతే ఇది ఏంటంటే మాకు ఉంది కాబట్టి ఫారెస్ట్ ఏరియాలో అయితే కొట్టనియ్యరు. ఇప్పుడు మేము వచ్చే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఫారెస్ట్లో హక్కులు కలిపేయాలని మీ వడ్డర సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ మీడియా ద్వారా. మీది వనపర్తి. ఇప్పుడు మీరు ఇక్కడనే కొట్టుకోవచ్చా, ఇక్కడ వేరే దగ్గర? ఇక్కడనే కొట్టుకోవచ్చు, వేరే దగ్గర కొట్టనియారు. ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ ఉంది. అది కాదండి, ఇప్పుడు వేరే ఊరికి కూడా మీరు పని కొట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. బతుకుదేరు ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇంత పెద్ద రాయి. మా ఆడవాళ్ళు కూడా కష్టపడుతుంది. అసలు మీరు ఈ రాయిని ఎట్లా వల్ల కొడతారు ఏంటి ఒకసారి చూద్దాం. అన్న, మీ పేరు? మసాను సార్. ఎప్పటి నుంచి చేస్తారు మీరు? చిన్న ఉన్నప్పుడు నుండి చేస్తున్నాను నేను. ఈయన చేతులు కూడా అట్లే ఉంటాయి చూడండి. ఎవరు చూసినా రాళ్ళే. ఇక్కడ చూడండి ఒకసారి, మొత్తం చేతులు మొత్తం ఇక్కడ కట్టెలు కాసినాయి, కాయలు కాల్చిపోయినాయి మొత్తం, కొట్టి 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 కొట్టి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఈ ఉలే కదా ఇది, మొన్న అంటారు. దీంతో ఇలా కొడుతుంటారు. మనకు కొట్టడానికి రాదు, చూద్దాం, ట్రై చేద్దాం. ఇది కొడుతుంటే ఇక్కడ రాళ్ళ ముక్కలు పైకి వస్తుంటాయి, కళ్ళకు పడుతుంటాయి. చాలా డేంజర్.
అంటే కళ్ళు పోతుంటాయి. అగో ఆ అన్నకు ఆల్రెడీ కళ్ళలోకి అది రాయి మొత్తం వైట్ అయిపోయింది గుడ్డంతా. వీళ్ళకి కూడా ఇప్పుడు ఈ రాయి పాలగొ ఈరోజు అయిపోతుంది అన్న ఇదంతా? అయిపోతుంది, సగం అయిపోతుంది, అంతా మిగులుతుంది. అంటే చూడండి ఇప్పుడు ఇందులో నుంచి అటువంటివి ఎన్ని వెళ్తాయి రాళ్ళు? అంతా 20-30 రాళ్ళు వెళ్తాయి. ఇక్కడ ముగ్గురు కష్టపడితే ఇందులో నుంచి ఒక 20-30 రాళ్ళు వెళ్తాయి. అంటే ఈ రోజు వెళ్ళే ఒక 10-15 వెళ్తాయి. అంటే 10 అంటే ఎంత వాళ్ళకు? 10 × 10 1500 రూపాయలు. నిజానికి వారికి మిగిలేది ఓన్లీ రోజు ఒక 400 నుంచి 500 రూపాయలు. అలా టాకిల్ తేవాలి సార్, టాకిల్ తేవాలి బొగ్గులో ఖర్చు. ఈ ఎర్రటి ఎండలో రోజంతా కష్టపడితే వీళ్ళకి మిగిలేది 300 నుంచి 400 రూపాయలు. అది ఇంత ఈ కష్టం, ఇది మామూలు కష్టమా ఇదేమన్నా? ఇన్ని కష్టాలు పడితే వీళ్ళకి మిగిలేది 300 నుంచి 400 రూపాయలు. ఇప్పుడు ఇక్కడ గీత కొట్టారు కదా, గీత పోరుతాడు తెంపాలి. ఇప్పుడు ఈ గీత నుంచి ఇట్లే డైరెక్ట్ స్ట్రైట్ కొడతారా? తేడి గట్ట 7 వరకు తొల్లేస్తాయి, వెళ్తుంది. ఇప్పుడు ఇది కొడుతూ ఉంటే ఒకటేసారి ఇచ్చుకపోతుందా ఇట్లా? ఇచ్చుకపోతుంది. ఇప్పుడు ఈ గీతతో ఇట్లా స్ట్రైట్ కొడతారు. కొట్టిన తర్వాత ఇది వేస్తారా? దాన్ని ఆపేయాలి. ఈ పైల పైన రాయిని మళ్ళీ ఆ సైడ్ కి తీసుకొస్తారు. ఆ సైడ్ తీసుకురావాలి. ఎట్లా ఉందన్న మీ జిందగీ ఎట్లా ఉంది? ఎప్పుడు వచ్చినా ఇదే కొట్టుకుంటా, ఎవరు వచ్చినా చేయరు మాకు పనులు. ఇది ఇట్టనే ఈ రాయ పొద్దున్న లేసి కొట్టుకుంటా ఉన్నా. భూములు లేవు, ఏమి లేవు మా దగ్గర. పొద్దున్న లేసి ఇదే పని. పొద్దున ఎన్ని గంటలకు వస్తారు మీరు? 6 గంటలకు వస్తాం. 6 గంటలకు. రాత్రి సాయంత్రం 3 గంటలకు వెళ్తాం. 9 గంటలు పని చేస్తారు. 5 అవుతుంది. ఇవి మళ్ళీ తరసాలు అయితే నన్ను. ఇప్పుడు ఈ రాళ్ళు మీరు ఎవరికి అమ్ముతారు? మేజర్ ఉంటాడు, రాయి ఎత్తుకపోతాడు, సాయంత్రం ఇస్తాడు. అంతే, రోజు రాయికో 10 రూపాయలు మీకు వస్తాయి. ఇక మిగతా అంతా సేటు తీసుకుంటాం. సేటింగ్ అన్నీ చూసుకున్నది. మీకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం వచ్చిందా? ఏ రాలేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అది రాలేదు. ఇప్పుడు మీ ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు? నిరంజన్ రెడ్డి. ఆయన నుంచి ఏమైనా సహాయం అందిందా? ఏం అందలేదు ఇంకా. ఏ సహకారం లేదు సార్, మాకు ఎలాంటి సహకారాలు లేవు. బుద్ధి కింద బీసీ లోన్లు అని వచ్చి అవి లేవు. అది అసలు మనం చూసినాం, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు లేకుంటే ఒక అర్ధగంట ఎండలో ఉంటేనే మనం తట్టుకోలేము. వీళ్ళు రోజంతా ఎండలనే ఉంటారు. అది రాళ్ళ మధ్యలో, రాళ్ళల్లో ఇంకా హీట్ ఎక్కువ ఉంటుంది. అటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ జిందగీ నడుస్తున్నది. మీ పేరేనా? మా పేరు బాల్సాని. పొద్దుగాల 6 గంటలకు వస్తాం మేము రాయి కొట్టడానికి. ఇంత అన్నంగా తెచ్చుకుంటాం. ఎంత ఉంటుంది మీ ఏజ్? ఎంత ఉంటుంది? మా ఏజ్ 55 ఉన్నాయి. పని చేస్తున్నాను నేను నా బుద్ధి తెలిసిన కాడి చేస్తున్నా. 3 తరాలు. అప్పటి నుండి మాకు ఓ భూమి లేవు, ఇల్లు లేవు, ఏం చిన్నగా ఉండవు, ఇండ్లు ఉన్నాయి. అంతే, ఏం మాకు చేసుకుంటే ఈ బతుకు తెరువు, లేకుంటే మాకు ఏం లేదు. ఇంకా రాయి రాగితే రక్తం పోతూనే ఉంటుంది. చిన్న రాయి తగిలినంటే రక్తం పోతుంటుంది. ఇంకా తూడ్చుకుంటాం. మాకు డావాఖాన పోవాలంటే ఏం లేదు. ఇంకా ఇదే డావాఖానలో ఇది ఆకు రుద్దుకుంటాం, దుమ్ము రుద్దుకుంటాం, రక్తం పట్టుకుంటాం, నీళ్ళు తాగుతాం, పంది అవుతుంది. హాస్పిటల్కి పోవాలంటే కూడా మాకు ఇబ్బంది, అంత ఇబ్బందులు ఉన్నాయి. మేము గవర్నమెంట్ నుంచి ఏం ఇంతవరకు సాయం లేదు, ఏం లేదు. అసలు మీరు ఏం కోరుతారు? గవర్నమెంట్ డిమాండ్ అది మీరు ఏం కోరుతారు? గవర్నమెంట్ ఏం కొత్త గవర్నమెంట్ వచ్చి మాకు ఏదైనా నాదే ఆయన చూపిస్తాడు కదా అని మేము అనుకుంటున్నాం. కొత్త ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు ఇంత ఏ లబ్ధి ఉండలేదు మాకు. ఏమో ఇప్పుడన్నా కొత్త గవర్నమెంట్ వస్తుందేమో, ఏదన్నా మా పిల్లలకు మాకు లేకున్నా కానీ మా పిల్లలకన్నా బతుకు తెరుగు ఉంటుందని అది కూడా సంతోషపడుతున్నాం. అట్లా కూడా లోన్స్ ఇవన్నీ ఇస్తారా? లోన్లు లేదు, ఏం లేదు ఇంతవరకు. లోన్లు రాలే, ఏం రాలే, ఏ డబల్ బెడ్రూమ్ రాలే, ఏం లేదు. అప్పుడు టీడీ ప్రభుత్వంలో ఒక్కొక్క సైకిల్ వచ్చిందే, సామాన్ ఎత్తుకొని పోతుంటాం. ఇంకా ఇంతవరకు ఏం లేదు. గనుసుతలు వచ్చినాయి ఆ ప్రభుత్వంలో, టీడీ ప్రభుత్వంలో వచ్చినాయి అవి. రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు మాకు ఏం రాలే. మా కష్టమే మమ్మల్ని బతికిస్తుంది. ఇది ఒక్కనాటి రాకపోతే, ఒక్కరం రాకపోతే ఇంటికాడ పిల్లలు మస్తంగా ఉండవలసింది, ఇంకా ఊరినే ఉండవలసింది. ఇప్పుడు మీకు దెబ్బలు తగులుతాయి, ఇంకేమైనా అవుతుంటుంది? అవుతుంటాయి, ఇది డేంజర్ పని అవుతుంటాయి. కళ్ళకు దెబ్బలు, కళ్ళకు ఆపరేషన్లు అవుతుంటాయి, రాళ్ళు పడతాయి. చాలా ప్రాబ్లం పని ఏంటంటే చేసుకున్న మాకు ఏం పని రాదు. ఈ పని తప్పిందంటే ఏ పని ముట్టుకోనికి రాదు, మాకు రాదు. ఎక్కడ చేను పని కూడా, చేనులో కొనికి కూడా మాకు చేనులో పనులు లేవు, ఎక్కడ లేవు. చేసుకుంటే ఇదే పని, లేకుంటే ఇంటికి ఉండవలసింది. ఇంకా దెబ్బలు తగిలినప్పుడు ఇంటికాడ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలి, చూపించుకోవాలి, ఇంకా ఉండవాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం? ఇంత ఉడక ప్రభుత్వం నుండి ఇంత సాయం అందాలి మాకు. ఇంత రూపాయి సాయం లేదు మాకు ప్రభుత్వం నుండి మనకు. అది ఇక్కడ చూస్తున్నాము. ఇంకా అక్కడ ఒక అమ్మ కూడా పనిచేస్తున్నది, ఆమెను కూడా అసలు కనుక్కున్నాము. ఇక్కడ ఇంకొక అమ్మ కూడా పనిచేస్తున్నది.
మీ పేరమ్మా? నా పేరు చెన్నమ్మ సార్. ఎప్పటి నుంచి చేస్తారమ్మా? నేను నాకు పిల్లలు కాకుండా చేస్తున్నా సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 47 ఏళ్ళే ఉన్నాయని అన్నా కానీ ఇంకెన్ని సంవత్సరాలు అవుతుందో 15 సంవత్సరాలు అవుతుందో చేయబట్టి. చిన్నప్పటి నుంచి చేస్తారు? చిన్నప్పటి నుండి ఇక్కడ కంకర కొట్టుంటే అప్పుడు ఇంకా ఈ మా భర్త రాయి కొట్టేటప్పుడు ఉంటే ఇక్కడ రాయి కొట్టు. ఇప్పుడు మీరు మీ భర్త ఇద్దరు ఇదే పని చేస్తాం. అంటే ఇక్కడ దీంతో మీకు కుటుంబం వెళ్తుందా? ఏమైనా మిగులుతుందా? ఇంకేం వెళ్తుంది సార్, ఇదే చేసుకుంటేనే వెళ్తుంది. ఇంకా ఎప్పుడన్నా నాట్ల గిట్ట పోతేనే వెళ్తుంటుంది. ఇంకా దీంట్లో ఏమి వెళ్ళదు. ఇంకా రోజు వస్తాను. వర్షాలు పడ్డా చలి ఎప్పుడు పడినా వస్తాయి. ఇంకా నాట్లకు ఒక్కసారే పోతా. నాట్లు వేసేటప్పుడు పోతా. పొలం ఉందా మీకు ఏమన్నా? పొలం ఇక్కడ లేదు, అక్కడ అమ్మల విడికి కొనుక్కున్నాం అంతే. ఎంతమంది అమ్మా మీ పిల్లలు? ఇదో కొడుకు ఒక బిడ్డ. వాళ్ళు ఏం చేస్తుంటారు? చదివిండు 15 ఆయనకి ఏది రాలే. జాబ్ లేవు. ప్రిపేర్ అవుతుందా? ఊకనే ఉన్నాడు ఖాళీగా, ఏం చేసుకోలే. పాప 11 ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేస్తుంది. ఇంక ఇదే కష్టం చేసుకొని వస్తున్నాం సార్. ఇంకా మా ఆయన కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇంకా ఆయన కష్టం, ఇంకా నా కష్టం అని ఇంకా దీంట్లోనే రాళ్ళల్లో పడితే కష్టం కింద గిట్ట అని నేను ఎమ్మడే ఉంటాను. చాలా కష్టం ఉంది కదా, ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి కాళ్ళ నొప్పులు ఇంకా నేను కూడా ఎమ్మడే ఉండి పని చేస్తాను. మీరు కూడా మొత్తం రాయి కొడతారా? కొడతాను ఇంకా అది చేసి ఇప్పుడు వల్ల కొట్టింది అది. మీరు కూడా ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా కొడతాం. ఏమో ఇంతమంది కొడతాం, అందరూ ఏ కొట్టరు సార్, ఎవరో బుద్ధి కొట్టిన వాళ్ళు కొడుతుంటారు అంతే. అందరు ఇళ్ళ కాడనే ఉంటారు కష్టం చేసుకుంటే. కూలి వెళ్ళి మా ఆయన లెక్కలే వస్తుంది. ఇంకా నాకు టిప్పు లెక్కలు ఇస్తారు, అదే లెక్కల. రోజు ఎంత వస్తాయమ్మా? ఇంకా రోజు లెక్కలు ఏం లేదు సార్, వారం నాడు వస్తాయి మాకు. శనివారం నాడు ఆదివారం నాడు ఇస్తారు పేమెంట్. ఇంకా టిప్పు కొట్టుకుంటే 3000 ఇట్లా వస్తాయి. ఇంకా ఎక్కువ కొట్టుకుంటే వాళ్ళు కొట్టుకుంటారు. ఇంకా శాతం ఆయన శాత కాబట్టి ఇంక ఇంతే కొట్టుకుంటారు. ఇంకా నేను కూలి వెళ్తే ఇంకా ఆయన ఇప్పుడు ఒకసారి చేస్తాడు, ఇంటికాడనే ఉంటాడు. కాళ్ళ నొప్పులు ఉన్నానుకో, చేతులు లేవు బాగా, కింద పడడానికి లేవనుకో ఇంక ఎమ్మడే వస్తా. అంత ఇబ్బంది ఉంది. దానికోసమే బాబుకి ఏమైనా వస్తుందేమో అనుకుంటే ఏది వస్తలేదు. బాబు కూడా ఒక ఖాళీ ఉన్నాడు. ఈ కష్టం ఇట్లా ఉంది సార్, ఏం చేస్తావు, ఎండలు అట్టే కొడతారు, మాకు పని చేయడానికి ఇబ్బంది అవుతుంది. మీరు గవర్నమెంట్ ఏం కోరుతున్నారు? గవర్నమెంట్ ఏం కోరుకోలేదు, ఇంకా పిల్లలకి భవిష్యత్తు బాగుంటే చాలు అని కోరుకున్నాం. ఏం ఇప్పుడు మాకు ఏజ్ తగ్గైంది, ఇంకా మాకేం గవర్నమెంట్ కానీ పిల్లలకు మంచిగా ఉంటే చాలు. జాబ్ కూడా వచ్చి వాళ్ళు బతుకుదేరు, వాళ్ళు మంచిగా బతితే చాలు. మావి ఆశపడకుండా అంతే. ఇంకా అలాగే ఆధారపడే ఉన్నాం. ఇంకా నాకు కూడా శాతగా అవుతుందో కాదు, ఏడుతంత ముందుకైతే ఇంకా ఆయనకు అట్లే ఉంది. ఎవరు తాకుతారు మమ్మల్ని? పింఛన్ చేపించిన సార్ మొన్ననే కింద పడినప్పుడు వస్తుందా? వస్తుంది. అది ఇక్కడ ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా ఇక్కడ ఈ రాళ్ళు ఈ వడ్డెర పని చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు కలిస్తేనే వాళ్ళకు రోజుకి ఇంత నోట్లోకి ఇంత అన్నము దొప్పేటువంటి పరిస్థితి. వాళ్ళ పిల్లలను చదివేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఇది చూస్తున్నాం కదా మనం, కొద్దిసేపు ఉంటేనే ఈ చెమటలన్నీ కారిపోతున్నాయి. వాళ్ళు రోజంతా ఇదే పని చేస్తుంటారు. ఇక్కడ ఒక అన్న ఆల్రెడీ చెయ్యి పోగొట్టుకున్నటువంటి ఇదే పని మీద ఆయన కూడా అసలు ఏంటి అన్న? నమస్తే, మీ పేరన్నా? నా పేరు రాములు. ఏమైందన్న చెయ్యికి? దెబ్బ తగిలిపోయింది. అంటే ఎట్లా ఈ రాళ్ళు కొడుతుంటేనా? ఎట్లా అయింది ఇదంతా? ఇంత చేతి పోయింది, మొత్తం కట్ అయిపోయింది. అంటే ఎట్లా కొట్టుకున్నారు? ఇది రాయివాడి చెయ్యి అంతా పోయింది. ఎప్పుడు పోయిందన్న? 20 ఏళ్ళు కానీ. మరి అప్పటి నుంచి ఎట్లా మీరు ఏం చేస్తున్నారు? ఇట్లే మా పిల్లలు, నా కొడుకులు ఉన్నారు, చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రాయి పనే చేస్తారు. వాళ్ళు ఇదే పని చేస్తారు. చూడండి ఎంత డేంజరు. అంటే చాలా డేంజర్ పని ఇది. చూడండి, చెయ్య వెళ్ళిపోయింది. చచ్చిపోతారు కూడా గుండ్లు మీద పడి కూడా, కొంతమంది కూడా చనిపోయినారు కూడా. గుండ్లు పొల్రి ఇంకా తెలవక వీళ్ళు అట్లా తోకుంటూ ఉంటారు కదా, అట్లా పొల్రి కూడా మీద పడి చచ్చిపోయినారు కూడా మంచిది దాని కింద పడి. అప్పుడు మీకు చెయ్యి పోయినప్పుడు ఎంత ఉంటుంది అన్న ఏజ్? ఇప్పుడు 22 ఏళ్ళు అవుతుంది చూడబ్బా చెయ్యి పోయి. ఇప్పుడు ఎంత ఉంటుంది మీకు? ఇప్పుడు 50 దాటి ఉంటుంది. అంటే అంటే యువకునిగా ఉన్నప్పుడు ఆయన చెయ్యి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు 50 అంటే దాదాపు ఒక 30, ఆయన 30 సంవత్సరాలు ఉన్నప్పుడే. 30 సంవత్సరాలు మంచి ఉత్పాదకత టైం, ఆయన పనిచేసే టైమే అది. అలాంటి టైంలో ఇలాంటి పనికి వచ్చి ఆయన మరి అప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం రాలేదు మనకు ఇంతవరకు. ఆ పింఛన్ తప్పించి మొన్న 4000 అయింది కానీ ఆ పింఛన్ తగ్గిపించి ఎవ్వరు ఇంకా సాయం చేయలేదు. మనకి ఏం లేదబ్బా. అది అసలు ఇలాంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఎలాంటి సహాయం చేయడం లేదంటే చాలా, అంటే ఇది ఒకసారి అంటే వాళ్ళ దృష్టికి ఉందా లేదా ఉన్నా లేనప్పటికీ కానీ అది చాలా బ్యాడ్ ఇష్యూ. ఇటువంటి వాళ్ళకన్నా సహాయం చేయాలి గవర్నమెంట్. ఉన్నదే ఇలాంటి వాళ్ళని ఆదుకోనికే, ఇటువంటి వాళ్ళకన్నా సహాయం చేయాలి గవర్నమెంట్. అది ఇక్కడ ఇంకో అన్న పని చేస్తున్నారు.
ఒకసారి చూద్దాం ఆయన కూడా. అన్న నమస్తే. నమస్తే అన్న మీ పేరు? రామచందర్. ఫిట్నెస్ బాగుందనా దీంతోనేనా? దీంతో మేము సిటీలో ఫుల్ జిమ్ములు అవి ఇవి చేసినా అని ఇంత ఫిట్నెస్ ఉండదు. చూడండి 6 ప్యాక్. లేచి ఇదే జిమ్ మాకు. అదే 6 ప్యాక్ బాడీ చూడండి, ఇది న్యాచురల్ 6 ప్యాక్. ఎప్పటి నుంచి వస్తున్నారా మీరు ఈ పని? మేము ఇది చేయబట్టి 10 ఇయర్స్ నుంచి, నేను వయసులో 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది? 38 ఆ, మాది. ఆహా. అంటే 18 సంవత్సరాల నుంచి పని చేస్తారు మీరు? 15 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. ఆహా. ఇప్పుడు దీని నుంచి మీకు ఎంతమంది పిల్లలు ఏంటి? ఒక బాబు ఒక పాప. ఇప్పుడు మొత్తం ఇక మీరు ఒక్కరు పని చేస్తుంటారు? ఇది ఒక్కరు, మా ఇంట్లో ఒక్కరు. ఆ, మా కుటుంబం పోషించేది ఆ. నేను ఒక్కనే. ఓకే. రోజు ఎంత వస్తుంది ఇప్పుడు దీంతో? ఈయన ఎంత వస్తుంది సార్? ఇప్పుడు కొట్టుకున్నంత వస్తుంది, ఎంత కష్టపడితే అంత వస్తుంది. ఆ. ఒక రాయికి పోతే రోజు 500 600 అంతే. పడ రోజు పడితే పడని రోజు పడదు. అంతే. ఓకే ఓకే. ఇప్పుడు ఈ రాయి ఉంది, ఇప్పుడు ఆ రాయి నుంచి ఇది పగలగొట్టిరా? ఆ రాయి నుంచి ఇది బాగా. ఇప్పుడు అది అంత పెద్ద రాయి పగలగొట్టడానికే ఇప్పుడు ఇందాక చూపించినట్టేనా, లేదంటే బ్లాస్టింగ్ చేస్తారా? ఇది ఏం లేదు, మార్కింగ్ వేసి ఇందాక పలగొట్టినట్టే ఓళ్ళు వేసి పలగొడుతుంది. బ్లాస్టింగ్ ఏ రాళ్ళకి చేస్తారు? బ్లాస్టింగ్ చేయ అవసరం లేదా? అవసరం లేదు. ఈ రాళ్ళకి బ్లాస్టింగ్ అవసరం? బ్లాస్టింగ్ అవసరం లేదు. ఎంత పెద్ద రాయినా బ్లాస్టింగ్ ఓల్ వేస్తాం, దానికి కూడా కంప్రెషన్ తోటి ఓల్ వేసి, ఓల్ అది ఒకటి ఉంటుంది మోనాన్ని, అది పెట్టేసి పలగొడుతుంది. ఇప్పుడు ఈ రాయి ఉంది, ఇప్పుడు ఇవన్నీ హోల్సేనా? అవి హోల్సే కంప్రెషన్ తోటి ఓల్ వేసి ఇందాక పలగొట్టినాం అలా పలగొడుతుంది. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత పెద్ద రాయి ఉంది కదా, దీనికి ఎలాంటి బ్లాస్టింగ్ అసలు యూజ్ చేయరంట. ఓన్లీ ఇందాక మనం చూసినట్టు ఇక్కడ మొలలు కొట్టి, మొలలు కొట్టేసి దీన్ని అంటే కరెక్ట్ ఎక్కడెక్కడ కొట్టాలి వాళ్ళకి తెలుసు. కొట్టాలంటే అక్కడ ఓల్ పెట్టేసి అదే స్టేట్ వచ్చేస్తారు. ఎక్కడ వలగాలంటే అట్లా. అది వీళ్ళు ఎక్కడ ఈ రాయి ఏ సైజులో ఎక్కడ వలగొట్టాలనుకుంటే దానికి తగ్గట్టే కరెక్ట్ మొలలు వేసి, ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా, దీంతో కొడతారు. కొడితే పగిలిపోతుందంట రాయి. అంటే ఇంత పెద్ద రాయి కూడా చాలా అంటే నైపుణ్యం, ఎలాంటి బ్లాస్టింగ్ యూజ్ చేయకుండా ఓన్లీ నైపుణ్యంతోనే ఇంత పెద్ద రాయి వీళ్ళు వలగొడుతున్నారు. అది ఇంత పెద్ద రాయి వలగొట్టారంటే చాలా గ్రేట్ అన్న. ఇప్పుడు ఈ రాయి ఉంది కదన్నా, ఇందులో నుంచి ఈ బునాది రాళ్ళు ఎన్ని వస్తాయన్నా? ఎన్ని రావచ్చు? దీంట్లోన ఒక 20-30 వస్తాయి. ఇప్పుడు ఇది మొత్తం పగలగొట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఒక రోజు వస్తుంది. ఒక రోజులో మొత్తం పగలగొడతారు. ఎంతమంది కష్టపడితే అవుతుంది? ఇద్దరు కష్టపడితే ఒక రోజులో. ఇద్దరు కష్టపడాలి రోజంతా కష్టపడి మొత్తం చెయ్యితోనే అండి. వీళ్ళు కండబలం తప్ప ఎలాంటి లేదు. కండబలం విత్ బుద్ధిబలం ఏమో ఎట్లా నైపుణ్యం ఈజీగా పలగొట్టడానికే, ఇక మిగతాది మొత్తం కండబలంతోనే వీళ్ళు పలగొడతారు. అంటే చాలా కష్టపడుతారు. మనం చాలా కష్టం ఉంటుంది సార్, చాలా కష్టం పడుతున్నాం. ఉదయం 6 గంటలకు వచ్చేసి చేస్తుంటాం. మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి సహకారం లేదు. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇట్లా కుట్టాలన్నా కూడా భయమే. ఈ ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, ఇబ్బంది పెడతారు. మాకు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, బంద్ చేయాలి, మీ సామాన్ తీసుకుపోతాం, అవి చేసుకుపోతాం, మీరు కొట్టకూడదు, ఇట్లాంటి బతుకు తెరువు కొరకు మేము చేసేది ఇదే వృత్తి. వేధింపులు మేము చేసేది ఇదే వృత్తి. వేరేదైతే ఏం రాదు మాకు చేసుకోవడానికి. వేరే కులవృత్తి ఇది. వేరే పని చేయడానికి వెళ్తే ఏం రాదు మనకు. దీనికి కూడా సహకారం లేదు మనకు. మీరు ఏం కోరుకుంటారు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నామంటే, మేము మా ఒడ్డర సంఘం నుంచి ఎట్టిలా కలపాలి, మాకొక అభివృద్ధి, మాకేమన్నా ఈ దీనిల వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, కొన్ని మనకు హింస ఇవి డ్యామేజ్లు అవుతున్నాయి, దానివల్ల ఏమైనా సహకారం చేస్తారని. మా గుండ్లు మేము కొట్టుకోవాలి, మా గుట్టలు మేము కొట్టుకోవాలి, మాకు హక్కులు కలిగియాలని కోరుకుంటున్నాం. గొర్రెలకు మేపుకోనికి ఏడైతే ఫారెస్ట్లో మేపుకుంటారో మాకు ఫారెస్ట్లో కూడా మా గుట్టలు కొట్టుకోవడానికి హక్కులు కావాలి. మా కులవృత్తి మేము చేసుకోవాలి కదా, కొట్టుకోవడానికి కావాలి. మా జీవితమే దీంతో కాబట్టి మాకు ఈ వృత్తి ఫలం కాబట్టి మాకు ఈ హక్కులు కొట్టుకోవడానికి హక్కులు ఇవ్వాలని, మమ్మల్ని కూడా ఎస్టీలా కలపాలని కోరుకుంటున్నాం. వచ్చే గవర్నమెంట్ మేము ఇప్పుడు ఏదో మేము చేస్తున్నాం, మా పిల్లలకు కూడా చదువుతున్నారు, మా పిల్లలకు కూడా అవకాశాలు ఏమైనా జాబులు రావడానికి కానీ ఏమైనా రావడానికి కానీ కలపాలి, ఎస్టీలో కలపాలి, మా పిల్లలకు కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్. అది అండి ఈ వడ్డెర రాళ్ళు కొట్టే వడ్డెర వల్ల జిందగీ వాళ్ళ ప్రధాన డిమాండ్. రోజంతా కష్టపడ్డా మాకు వచ్చేవి 300-400 రూపాయలే, దాంతో మేము బతకలేకపోతున్నాం. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు. మమ్మల్ని ఎస్టీలో కలపాలి, మా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా దాంతోపాటు ఈ ఫారెస్ట్లో అక్కడక్కడ రాళ్ళు కొడుతుండే వాళ్ళకి వేధింపులు ఉన్నాయంట, దాన్ని కూడా ఆ సమస్య కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇది ఇవాళ జిందగీ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.